ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుడు సుఖనిద్ర అనుగ్రహించి ఉదయాన్నే లేచే కృపను ఆయన అనుగ్రహించారు. ఆయనకి ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేము. దేవుని వాక్కు శక్తి గలది. దేవుని వాక్కు మనం నడవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఆమేన్. యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఇక్కడ ఎవరిని ఆశీర్వదించారండి? ఈ వచనం, ఈ వాక్యము ఇస్సాకు గారి గురించి వ్రాయబడి ఉంది. యెహోవా ఇస్సాకును ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. దేవుడు ఇస్సాకును మాత్రమే ఆశీర్వదించలేదు, నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు కనుక మనం గొప్పవారం అవుతాము. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇస్సాకు ఆ దేశమందున్నవాడై మరి పంట వేసి 100 ప్రతిఫలం పొందాడు. ఆమేన్. ఇస్సాకు గారి యొక్క భక్తి జీవితం మనందరికీ కూడా చెప్పనవసరం లేదు. తండ్రి గారు చెప్పిన మాట వింటూ ఆ రోజు బలి అవ్వడానికి ఆయన సిద్ధమయ్యారు. దేవుని యందు భయభక్తులతో పెరిగినవాడు. అందుకే దేవుడు ఇస్సాకును అంతగా ఆశీర్వదించారు. మందున్నవాడే 100 ఫలాన్ని పొందుకున్నాడు. క్రమంగా అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు. ఎదుటివారు ఇస్సాకును చూసి అసూయపడేంతగా ఇస్సాకు ఎదుగుతూ ఉన్నాడు. ఆమేన్. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు గొప్పవాడు అవుతావు. ఎంతగా గొప్పవాడు అవుతావంటే ఇస్సాకు మరి పంట వేసి 100 ప్రతిఫలాన్ని, పంటను ఎలా కోసాడో, ఎలా ప్రతిఫలాన్ని పొందుకున్నాడో అదేవిధంగా 100 నువ్వే రంగంలో ఉన్న ఆ రంగంలో 100 ప్రతిఫలం పొందుకున్నట్లు దేవుడు చూడాలని ఆశపడుతున్నారు. దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు. నువ్వు ఎక్కడున్నా, చిన్న జాబ్లో ఉన్నా, పెద్ద జాబ్లో ఉన్నా, చిన్న వ్యాపారంలో ఉన్నా, పెద్ద వ్యాపారంలో ఉన్నా, ఎందులో ఉన్నా కానీ దేవుడు 100 ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నారు. క్రమంగా నిన్ను అభివృద్ధి పరచాలని ఆయన ఆశపడుతున్నారు. ఇతరులు నిన్ను చూసి అసూయపడేంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఎదురు చూస్తున్నారు. నువ్వు కూడా ఇస్సాకు లాంటి భక్తిని కలిగి ఉండు. ఇస్సాకు తండ్రికి ఎంత విధేయత చూపిస్తూ, ఎంత వినయ విధేయతలతో పెరిగాడో అట్లా మనందరం కూడా పెద్దవారికి విధేయత చూపిస్తూ, ఈ రోజుల్లో అసలు తల్లిదండ్రులకి మర్యాద ఇచ్చేదే లేదండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. దేవుడు అనుగ్రహించిన కృప తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇస్సాకు ఏ విధంగా మరి మాట వింటూ దేవుని యందు భయభక్తులతో ఎలా జీవించాడో దానికి తగిన జీవితాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. 100 ప్రతిఫలం పొందేటట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. అతను క్రమంగా అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు. ఆ మనుషుడు గొప్పవాడయ్యేంతవరకు దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. నిన్ను కూడా అంతే విధంగా దేవుడు ఆశీర్వదించాలని, నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతున్నారు. మనం దేవుని యందు భయభక్తులతో ఉందాము. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలను మనం పొందుకుందాము. దేవుని చేతిలో ఉండి మనము కూడా గొప్పవారిగా అవుదాము. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాన్ని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలం నేను మీరు మాతో వాగ్దాన రీతిగా మాట్లాడారయ్యా. ఇస్సాకును ఆశీర్వదించినట్లు మమ్మల్ని కూడా ఆశీర్వదించండి ప్రభా. ఇస్సాకు ఏ విధంగా తండ్రి పట్ల, దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నారు, ఆ విధంగానైనా ఈ వాక్యాన్ని నిన్న ప్రతి ఒక్కరు విధేయత కలిగి ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఇస్సాకు మరి పంట వేసిన 100 ఏ విధంగా ప్రతిఫలం పొందాడో, క్రమంగా అభివృద్ధి ఎలా పొందాడో, ఆ మనుషుడు ఆశీర్వదించబడడానికి దేవుడు ఎలా కారణమయ్యాడు తండ్రి, మీకు వందనాలు. ఆ విధంగానే మేము ఆశీర్వదించబడినట్లు మీరు సహాయం చేయండి. ఇంకో అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడైనని మీరు సెలవిస్తున్నారు. అవును ప్రభా, మీరు ఆశీర్వదిస్తేనే తండ్రి గొప్పతనం వస్తుంది తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే మేలులు ప్రభా, మీరు ఆశీర్వదిస్తేనే సమాధానం ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా నన్ను మీరు ఆశీర్వదించండి. ఈ ఉదయకాలం మీ వాక్కు కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు. అందరినీ ఆశీర్వదించండి ప్రభా. వారు గొప్పవారు అగినట్లు మీరు సహాయం చేయండి. ఈ సమయంలో బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి. చదువుతున్న వారికి తోడుగా ఉండండి. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి
ప్రయాణాన్ని దీవించండి, ఆస్వాదించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చంటి బిడ్డలకి కాపుదలివ్వండి, బాలింతలకి కాపుదలివ్వండి ప్రభా. మీకు వందనాలు. మా దేశాన్ని నైనా, మా రాష్ట్రాలని నేను మీరు జ్ఞాపకం చేసుకుంటండి. శాంతియుతంగా ఉండేటట్లు మీరు సహాయం చేయండి. ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన ప్రతి అవసరతను యేసు నామములో తీరుస్తారని, ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరే సహాయం చేస్తారు. మేమందరం కూడా మీ యందు భయభక్తులతో జీవిస్తూ మా నోటి మాటలో హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు నేనా మీ కృప చూపుతారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. మరి నెల 18, 19, 20వ తారీఖులో జరుగుతున్న కల్వరి క్రీస్తు దైవ ప్రత్యక్షత సువార్త మహోత్సవం గురించి మీరందరూ కూడా ప్రేయర్ చేయండి. దగ్గర గల వారు ఎవరైనా ఉంటే మీరందరూ కూడా ఈ సభల్లో పాలు పంచుకోండి. దేవుడికి మహిమ కలుగును కాక. ఆమెన్.